అన్ని బాగున్నాయి పాప. ఇంతకీ నీ పేరేంటో? సావిత్రి. సావిత్ర? సావిత్రి సావిత్రి. ఏంట్రా వదిలేదు? సుబ్బుగాడిని టచ్ చేశాడు రా. గ్రహాలకి గ్రహణం పట్టింది. వాడికి పట్టిన దరిద్రం తమలపాగా తేనేసి నాకినా పోదు. మనం అంటే ఏంటో తెలియ చేసాడు రా. సుబ్బుగాడు అంటే ఏంటో జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తా. ఓరే కొండయ్య, కూర్చొని తింటే కొండలు కూడా ఉండాలి మాదిరి కరిగిపోతాయంట కదరా. ఆ విషయం నాకు తెలియదండి. నా పేరులో కొండ ఉంది కానీ నేను ఎప్పుడు కొండని తినలేదు, తాగలేదండి. ఈ పని నీకు కరెక్ట్ కదరా. మీకు అర్థమైందండి. మిల్లులో ఎలకలు ఎక్కువైపోయాయి, వాటికి పొగబెట్టడమే కరెక్ట్. అలాగే మొదలైంది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను తెగ వ్యాపారం ఎందుకంటే చేయడం. నువ్వు చూస్తున్నది నీ చిన్నప్పటి నుండి, నేను చూస్తున్నది నా చిన్నప్పటి నుండి. బాల్య ప్రేమ బలంగా ఉంటది, అర్థం పెట్టరా. చేతులు లాగెత్తున్నాయండి. చూడండి ఏం బలమో ఏమోనండి. మీరు చూస్తూనే ఉన్నారు ఆవిడ పెద్దదైంది, మీరు చూస్తూనే ఉన్నారు ఆవిడ పెళ్ళయింది, మీరు చూస్తూనే ఉన్నారు ఆవిడకి పిల్లలు కూడా పుట్టారు. మీ లవ్ స్టోరీ అంతా మా అయ్యే చెప్పాడండి. తమరు చూడలేనిది ఆవిడ చూసేది ఒకటి ఉందండి. ఏంట్రా? తమరి చివరి ప్రయాణం అండి. తోడుగా నిన్ను తీసుకెళ్తలేరా ఈ యాదవ్? సరసం గురించి చెప్పమన్నా, నాటు సరసం గురించి కాదు. ఆగు సుశీల, నిన్నెప్పుడు చూసినా మన 10వ తరగతి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఒంటి మీదకి 50 వచ్చినా నీ ఇంటి ముందుకు రావాలని కోరిక తగ్గట్లేదు. చూడరత్నం, పంటికి పని చెప్తే 4 రుచులు తెలుస్తాయి. రుచులు తెలుస్తున్నాయి కదా అని అదే పని మీద ఉన్నావనుకో పళ్ళు రాలుతాయి. అందంతో పాటు పొగరు తగ్గలే సుశీల. అందుకే నువ్వంటే నాకు పిచ్చి. సుశీల అని పేరుందని ఒకే ఒక్క కారణంతో మా ఆవిడ్ని పెళ్లి చేసుకున్నా. నువ్వు ఒకసారి ఒకే అను, నీ గుడి కడతా. నువ్వు మారకపోతే నేను నీకు సమాధి కడతా. నిప్పండి, నిప్పు అంటారు కదండి. ఈ 4 చూశానండి. ఎదవ పొగడతలాపి వెళ్ళి పొగట్టుకుందా. అలాగే అండి. ఏ సుబ్బు, అది బిళ్ళరా, పిల్ల కాదు. అంత బిళ్ళపు అవసరమా? ఏమిరా బావి, ఐరోటానికి ముగిల్లాగున్నావు. చిన్న బిల్లను కూడా ఆపలేకపోయావు. కుంభాలు కుంభాలు ప్రసాదం తింటావు బండయ్యదో. పంతులు గారికి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఈసారి బిళ్ళకు ముందు నువ్వు ఉండు. పట్టుకుంటే సుబ్బుగాడు అవుటు, లేకపోతే బిళ్ళ గొంతులోకి వెళ్తుంది, నువ్వు అవుటు. మేము సమస్యకు సొల్యూషన్ చెప్తాం, ఎదురు వెళ్ళమురా. ఏం జరిగింది? నేను వెళ్ళి సారీ చెప్పి బిళ్ళ తీసుకొస్తాను రా. అవసరం లేదు, 2 నిమిషాలు. రే పొట్టోడా, ఎవడ్రా ఈ బిళ్ళను కొట్టింది? రే కొబ్బరి బొండం నువ్విటా? ఈ రోజు మీకు నా చేతుల్లో ఉంటుంది. బాబోయ్, ఏంట్రా ఇది? కనిపించేంత సాఫ్ట్ కాదు, పెద్ద కంత్రిలా ఉంది. మహాలక్ష్మి కాదు, మహంకాళి. ఇక్కడ తిక్కు ఆరేస్తారా? ఒళ్ళు కొవ్వెక్కేడుస్తున్నారా? బిళ్ళతో కొడితే ఒక్కొక్కడికి పళ్ళు ఊడిపోతాయి. హెడ్లైట్ పగలు కొడతారా? సచ్చినోళ్ళారా, మీ చేతులు పడిపోను. వదలనరా, ఎవ్వరిని వదలను. మహాలక్ష్మి ఇక్కడ, ప్రతి పైసా వసూలు చేస్తా. వాళ్ళల్లో వీడు కొంచెం తేడాగా ఉన్నాడే. బల్బ్తో పోయేది బాడీ వరకు వచ్చేలా ఉంది. ఎవడైనా పర్వాలేదు, మహాలక్ష్మి ఇక్కడ. బెలూన్ ఎంత పెద్దగా ఉన్నా చిన్న గుండె సూదికి లోకువ. వీడు ఏకంగా గుణపంలా ఉన్నాడే. పోదాం పడిపోయి. అరవకు, నాకు నచ్చదు. కప్పలా నోరెంత తీసుకుని ఓ పడిపోతున్నావు. గాల్లో ఎగురుతున్న నా పిల్లకి అడ్డొచ్చావు. నేను అడ్డొచ్చానా? వదలను, ఎవరిని వదలను. మహాలక్ష్మి ఇక్కడ. ఎరా సీను, ఆయిల్ కలిపేమంటారా? వాసన తేడా ఉంది. ఓ సదా 30 మీటర్ల దూరంలో వాసన వస్తున్నట్ట మన సెంటునాడు వస్తున్నట్టే. రాంబాబు ఈ పుస్తకం ఆల్రెడీ చూసిందారా? అదిగో వస్తున్నాడు చూడు. ఆయన రాంబాబు నీకు ఎన్నిసార్లు చెప్పాను రా,
చదువు పుస్తకాలు మళ్ళీ మళ్ళీ పంపొద్దనే. ఎలా ఉన్నాడు కొత్తగా వేసిన తారులా నిగనిగలాడిపోతున్నాడు. ప్రతి పేజీ మీద మన సంతకం ఉంటది రోయ్. ఒకసారి స్టాంపింగ్ పడ్డదనుకో ఫిక్స్ మర్చిపోలేం. ఎలాగైతే నీ దగ్గర కాతమ్మా అనద్దు అనుకుంటారా. నేను మళ్ళీ అతను పెట్టారా ఎరా మళ్ళీ మన బండి అయిపోయిందా? ఎప్పుడు అయిపోయిందండి, మీదే లేట్ అండి. ట్రైలింగ్ చూసేయాలా పర్లేదా? ఓసారి ఇంజిన్ ఫుల్ సర్వీసింగ్ చేయించండి, వెనక్కి తిరిగి చూడవసరం లేదు. ఎరా ఖర్చులు పెరిగాయా? నా ఇంటి బాధలు మొదలెట్టు. అడిగితే ఎవరా ఏంటి? ఆ విషయం తర్వాత మంచి సంపంగి ఏంటి మ్యాటరు? చంద్రకళ? అవునరా, మీ మొహంలో కళ చెప్తుంది చంద్రకళని. ఖర్చులకి ఏమైనా కొట్టండి. అరే మలేసు ఇది తోడుసారి జాతర నీకు తెలియకుండా సెట్కి రప్పని కట్ చేస్తాడా? రే నువ్వు ఇట్రారా. ఏంటక్క? దీన్ని చూడు. రే దాన్ని కాదు దీన్ని చూడు. బండి అయితే మా గురుగారు చూస్తారు. గురుగారు ఏంటమ్మా ఏమైంది? హెడ్ లైట్ పగిలిపోయింది. మొత్తం సెట్ పగిలిపోయిందమ్మా. 1000 కానీ 1500 కానీ అవ్వచ్చు. 1500? అవసరమైతే ఇంకా పెరగచ్చు. అర్జెంట్కి దగ్గర డబ్బులు అవ్వచ్చు. ఏది కావాలి? రే ముద్దురు బెండకాయ నువ్వు ఆగు. ఏవండి నేను నా దగ్గర దాచుకుని 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏదో ఒక రకంగా చేసేసేయండి. సరేనమ్మా. అమ్మా బండి రెడీ. వాడి వల్ల 1000 లాసు వసూలు చేస్తా. తిను. ఈ గాలి తిరుగులు ఎప్పుడు మాంతావో ఏంటో. చూడమ్మా నీలాగే మా బాస్ వాళ్ళ నాన్న సినిమాలు అలాగే తిట్టాడు. ఏమైంది చివరికి బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు. టైం వస్తే ఏదో ఒక రోజు నేను కూడా ఛాంపియన్ అవుతాను. అవి సినిమాలు రా, ఊహకు దూరంగా ఉంటాయి. ఇది జీవితం, నిజానికి దగ్గరగా ఉంటుంది. బా ఆనందం నీవే రోజు అన్నం తినేటప్పుడు చెప్తావు, ఒంటికి పట్టదు. తింటూ ఇంటావనరా చెప్పేది. ఊరి మీద తిరగటానికి టైం అయిందా? మిగిలిన పోరం పైకెదలు కూడా వచ్చే ఉంటారే. ఒరే కొద్దిగా బరువు బాధ్యతలు తెలుసుకోరా. అదేమిట్రా? అరే అరే అబ్బో బరువు పెడుతుందిరా. బరువు తెలిసిందా? దించరా, బరువు పెడుతుంది. ఇంకా బాధ్యత తెలియాలి. 1000 రూపాయలు ఇస్తే బాధ్యత తెలుస్తుంది. ఇస్తానురా, ఇస్తాను దించు. బరువు అంటే బాధ్యత. ఇవ్వ డబ్బులా. ఇదిగో వెళ్ళొస్తానే బామ్మ. మీ వల్లే సగం వాడు అలా అయిపోతున్నాడు అత్తయ్య. వాడు జాతకుడే. ఏదో ఒక రోజు నువ్వే అంటావు, చూస్తూ ఉండు. కేకులో వర్ణాలు చూస్తుంటే కంటికి చాలా ఇంపుగా ఉంటుందిరా. ఒరే సుబ్బు సరదాగా గంగాధరం గాన్ని చిన్నగా ఓ రౌండేరా. చిన్నదేం కర్మ, పెద్దదే వేసేద్దాం. హాయ్ సావిత్రి. హలో గంగాధరం. అబ్బా నువ్వు అలా పిలవ మాకు సావిత్రి. రోమాలను ఎక్కువ వడుచుకుంటున్నాయి. షాపులో ఉన్నా బంగారం. వస్తావా? వస్తా. ఇక్కడ సంసారం ఉంది కానీ సుఖం లేదు. నువ్వు ఇస్తానంటే శ్మశానానికైనా వస్తా సావిత్రి. సాయంత్రం 5ంటికి. అవును నీకు మీసాలు ఉన్నాయా? మేసాలు సింహంలా ఉంటాయి మన మేసాలు. ఏం సావిత్రి ఏమైంది? నాకు మీసాలంటే భయం. నువ్వు అడగాలే గానీ ఏదో మేసాలు ఇప్పుడే తీసి పడతా. సరే నువ్వు మీసం తీసే, నేను మళ్ళీ చేస్తానమ్మా. ఈ ఏదో మేసాలు ఉన్నాయని అనవసరంగా కమిట్ అయ్యా, లేకపోతే ఒక ముద్దైన దక్కది. మొత్తానికి వాడిని శాంతం నాకించేయాలి. సెంటు వాసన వస్తుందేంట్రా? అదిగో సెంటినల్ వస్తున్నాడు. సుబ్బు తొట్టి గ్యాంగ్ తోటి ఆటలు ఆడొద్దాను కదంట్రా. అది అసలు నా పొలంలో ఆడొద్దాను కదా. ఎరా 10 పాటలేదా? ఒక్కొక్కడికి 7 గాజులు వయసు వచ్చింది. అయినా గాలి తిరిగి మాలేదు. ఎలాండే ఏం చేయాలో నాకు తెలుసులే. ఇంకోసారి ఇక్కడ కనిపించారంటే గరిమంటించుకుని ఈ ప్లాన్ ఎక్కిసేస్తాను. ఎలాండే మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళి ఆకుమడి తడెట్టుకో, ఎండిపోతుంది. మాకు తెలుసులేవా తడెట్టుకోవాలో. వెళ్ళరా. ఒరే సుబ్బు రాను రాను మన అందరికి చులకనైపోతున్నాం రా. వాడు నీతో పెట్టుకుంటే కర్పూరాన్ని నెత్తి మీద ఎలిగించుకున్నట్టే. నాయుడు ఎంతసేపు వచ్చాను కదా, మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేయరు. యాక్షన్ ఎంత సైలెంట్ గా ఉంటే రియాక్షన్ చాలా వైలెంట్ గా ఉంటది. వాడి తల మీద నేను కర్పూరం వెలిగించాలనుకున్నా. సుబ్బుగాడి ఏకంగా కొరువే పెట్టేశాడు. లోపల ఉన్నాడు.
దేవుడు, ఏమయ్యా తలుపు తీ. ఏంటి బంగారం నువ్వు ఇలాగొచ్చావు? గుండె నొప్పి అన్నారు కదా, ఇక్కడ నీ ఏషాలు చూస్తే నాకొచ్చేలా ఉంది. ఇంట్లో ఏడలేనోడు ఊరంతా ఉడతానన్నాడంట నీలాంటోడు. లోపల ఎవరున్నారు? రాని సంగతి చెప్తాను. పొలానికి వచ్చి ఏం చెప్పాలి ఇంకా? నువ్వు లోపలికి వెళ్ళి చూడరా. నాయుడు లోపల ఎవరూ లేరు, వెనక నుంచి పంపిద్దామంటే తలుపు లేదు. లోపల ఒకటే ఏం చేస్తున్నావు? ఈ ఏషాలకేం తక్కువ లేదు. సాయంత్రం ఇంటికి రా చెప్తా. వెళ్ళొస్తానయ్యా సుబ్బు. అలాగే అక్క, మా సెంటు బాబుకి సాయంత్రం నాటుకోడు వండి పెట్టు. ఏం సెంటు నాయుడు? థ్యాంక్స్ రా సుబ్బు, సమయానికి నువ్వు రాకపోతే బాడీ బౌన్స్ అయిపోయింది. మనలో మనకేముందిలే నాయుడు, కాకపోతే నువ్వు పొలం వస్తే ఫీల్ అవుతావు, పేకాడితేనే కోపడతావు. చిచి ఈ రోజు అన్ని మానేసానురా. నీ జీవితంలో నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని అడగరా. సరే సరదాగా బయటికి వెళ్తాం, కాస్త బండి వదిలేదు. ఎప్పుడన్నా కానీ ఇప్పుడు కాదురా. వీడికి జోష్ సరిపోలేదురా, ఈసారి అసలు వదలొద్దు.